ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఇవాళ కాంటాల కోసం అనేసి వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడం జరిగింది, కానీ ఇంతవరకు కాంటాలు జరుగుతలేదు. ఈ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెల్లి కనీసం నీళ్లు లేవు, ఎరువులు సకాలం అందియలేదు, అదేవిధంగా చేసి నాణ్యమైన కరెంట్ లేదు. అదేవిధంగా ఇవాళ బర్రెలు పోసుకుంటే కూడా వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో పోసుకుంటే ఇంతవరకు కాంటాలు కావట్లేదు. వాతావరణ పరిస్థితి చూస్తేనేమో పొద్దున్నేమో ఎండ కొడుతుంది, సాయంత్రంగానో మబ్బులు వస్తున్నాయి. మరి వర్షాలు పడితే రైతుల పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడైనా కానీ కళ్ళు తెరిచి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉండకుండా కళ్ళు తెరిచి కాంటాలు అతి త్వరగా స్టార్ట్ చేసి కాంటాలు పట్టవలసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. బీఆర్ఎస్ పక్షాన మేము రోడ్ల మీద రాస్తారోకాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మీద అంత ఒప్పుకోలేదు, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు రైతులంటే చాలా ప్రేమ ఉంటాయి ఆయనకు. ఇతర పొడ్ల కాంచి మొదలు పెడితే జిల్లులో కూడా లైనే, యూరియా బత్తలకు లైనే. కరెంటు చక్కగా లేదు, అటో ఇటో పైపులో గీపులో వేసి రైతులు కష్టపడి వరి పంట పండించినాక కోసుకొని వస్తే మార్కెట్లో కనీసం కాంటా పెట్టే పరిస్థితి లేదు. ఒక పరదా కిరాయి వచ్చేసి రోజువారీగా 30 రూపాయలు. వాళ్ళకి వచ్చే మిగిలేదేమో, కానీ ఈ పరదా కిరాయి ఒక్కొక్కటి 20 రోజులు అయితే తీసుకొని ఒక్కొక్క రైతుకు 10 నుంచి 15 పరదాలు పడతాయి. అది నెల అయితే ఎంత కిరాయి అవుతుంది? కనీసం రైతుల సమస్య ఏమాత్రం తెలిసిన నాగరాజు గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాడా, లేకపోతే ఆయన ప్రైవేట్గా కొంటాడా, ఎట్లా చేస్తాడో తెలియదు. కానీ మొత్తానికైతే రైతులకు సకాలంలో కాంటా పెట్టించి తొందరగా జిలుగులు వచ్చే విధంగా, సబ్సిడీ జిలుగులు వచ్చే విధంగా గవర్నమెంట్ రైతుల పక్షాన కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలని పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం, అటు మహిళా సంఘాల ద్వారా కావచ్చు, ఇటు సొసైటీల ద్వారా కావచ్చు, కొనుగోలు చేసి ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసిన దాని ఘనత గతంలో ఉన్నది. ఇప్పటి వరకు క్రాప్ స్టార్ట్ అయ్యి 70% కోతలు అయిపోయినాయి కూడా ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా కాంటాలు ఓపెన్ కాలేదు. ఇప్పుడు వర్ధంపేటలో కూడా 2 సెంటర్లు ఉంటాయి, ఒకటి కాలేజీ పక్కన, ఇంకోటి పిరంగడ పక్కన కూడా రైతులు మొత్తం ధాన్యం తరలించి ఆ కళ్ళలో పోషన్లు అక్కడ కాంటాలు ఓపెన్ కాలేదు. ఈ కాలేజీ పక్క దాంట్లో 4 రోజుల క్రితం ఇక్కడ ఓపెన్ చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, మార్కెట్ చైర్మన్ గారు కావచ్చు, ఇతర నాయకులందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయింది తప్ప ఇప్పటి వరకు ఓపెన్ చేసి 4 రోజులైనా కూడా ఇప్పటికీ ఒక గింజ కూడా కొనలేదు. దయచేసి మీరు ఏం చెప్తారో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బయట వాతావరణం సరిగా లేదు. ఇప్పటికీ 45 డిగ్రీల ఎండ కొడుతుంది. ఇలా రోడ్డుకు బయటికి వెళ్ళొద్దు, ఎండ చాలా డేంజర్గా ఉన్నది అనే తరుణంలో వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి వాళ్ళ రైతులకు ఇలా నీకు పోసుకున్న టోకెన్లు ఇచ్చి ఈ పలానా టైం పెడతామంటే ఆ టైంకి వాళ్ళు వస్తారు. కాంటా పెడతాకుంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళ కాంటాలు ఎప్పుడైతే తెలియక పాపం ఆ ఎండలో పడి రైతులందరూ ఎండలో పడి పొద్దు నుంచి మొదలు పెడితే సాయంత్రం రాకు ఈ వడగల్పలో ఎండలలో ఉండాలో ఇది ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేడు. దయచేసి ఇప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ మార్కెట్ చైర్మన్ ఉన్న మీ యంత్రాంగం ఉన్నది, మీ అధికారులు కానీ ఒక పరిమితి ఏంటంటే ఒక కళ్ళంలో ఒక వ్యక్తిని పెట్టించి ఆ వ్యక్తికి ఓ టోకెన్ ఇచ్చి రైతులు ఒడ్డు పోసుకున్నప్పుడు ఆ టోకెన్కి పలానా డేట్ వరకు మీకు కాంటాలు అయితే అమ్మా ఆ రోజు రమ్మంటే వాళ్ళు అప్పుడు వస్తారు. రేపు వాతావరణం కూడా బాగలేదు, రేపు అకాల వర్షాలు కూడా, ఎండాకాలం పంట అంటే అకాల వర్షాలు కూడా ఎప్పుడైతే తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చినా కూడా మొత్తం ఎండి ఉన్నది. ఇంకోటి, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జల్ల పట్టమని ఇవన్నీ పట్టాలని ఎవరు చెప్పలేదు. వానకాలం అయితే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది రాకపోవచ్చు. ఈ ఎండాకాలం పట్ట కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకి వస్తుంది. ఆ టెంపరేచర్ వస్తుంది, ఉన్న ఎట్టుంటే అట్లా కొడాలి. ఈ కళ్ళాలు పట్టమని చెప్పి మనం పెట్టద్దు, ఎందుకంటే రైతులు ఎండలకు సొక్కిపోతాను. ఈ ఆరుగాలం పండించి ఈ కాంటాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడ పడితే అక్కడ కాంటాలు కొనుగోలు చేయాలి. తండలలో కానీ వాళ్ళ కానీ చిన్న గ్రామంలో కూడా కాంటాలు ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. కాంటా అయితే లేదు, ఎండ పోసినాం, కుప్ప పోసినాం కూడా, అయితే తురపాలు పడితేనే కొంటామని అంటారు. అయితే తురపాలు కూడా పట్టినాం, రాసులు కూడా ఉన్నాయి అంట, చేస్తే కూడా కాంటలు అయితే లేవు. ఇంకా ఏమంటారు మరి, ఏమంటలేరు, మా మాట పట్టించేస్తలేరు రైతులు. ఎండలో నీళ్ళు తాగి కొందరు పట్టిండ్రా, ఇప్పుడు పడతాండ్రు. అట్లనే రోజులు పట్టాలి, ఇప్పుడు నీళ్ళైంది, తూర్పాలు పడుతున్నాం మేము. బోనస్ ఎక్కడ పడతాయి సార్?